అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐక్యతా అకాడమీ. రామాయణంపై బిట్స్‌లో ముందు 2 క్లాసెస్‌లో మనం చూసాం. ఇప్పుడు ఈ క్లాస్‌లో మరొక 25 బిట్స్ మనం చూద్దాం. అశోక వాటికలో శ్రీరాముని గుర్తుగా హనుమంతుడు సీతకు ఏ వస్తువు ఇచ్చాడు? చూడండి, ఇక్కడ మనం శ్రీరాముని గుర్తుగా హనుమంతుడు ఇచ్చిందంటే సీత కూడా తన గుర్తుగా హనుమంతునికి ఇచ్చిందనమాట, రామునికి ఇవ్వమని చెప్పి. అలానే శ్రీరాముడు కూడా తన గుర్తుగా సీతకివ్వమని చెప్పి ఒక వస్తువునిచ్చాడు. అది ఏంటనేది ఇక్కడ మనం చూడాలి. అశోక వాటికలో శ్రీరాముని గుర్తుగా హనుమంతుడు సీతకు ఏ వస్తువు ఇచ్చాడు? మన ఆప్షన్స్: చుట్టు, హారం, ఉంగరం, దుస్తులు. శ్రీరాముడు తన చేతి ఉంగరాన్ని ఇచ్చాడండి. అశోక వాటికలో శ్రీరాముని గుర్తుగా హనుమంతుడు సీతకు ఉంగరాన్ని ఇచ్చాడనమాట. రాముడు విరిచినటువంటి శివుని విల్లు పేరు ఏమిటి? మనందరికీ తెలుసు, శ్రీరాముడు సీతా స్వయంవరంలో శివధనస్సును విరిచి సీతను వివాహం చేసుకున్నాడని చెప్పి అందరికీ తెలుసు. అయితే ఆ శివధనస్సు యొక్క పేరేమిటి? అంటే శివుని విల్లుకు ఉన్నటువంటి పేరు ఏమిటి? ఆప్షన్స్ వచ్చేసి పినాక, సరోహి, ప్రముఖ, త్రికండ. శివుని యొక్క విల్లు పేరు పినాక. యుద్ధంలో ఎవరి బాణాల కారణంగా లక్ష్మణుడు మూర్ఛపోయాడు? రావణుడు, మేఘనాథుడు, కుంభకర్ణుడు, అహిరావణుడు. ఆన్సర్ మేఘనాథుడండి. అంటే మేఘనాథుడు తన తపశ్శక్తితో బ్రహ్మ వద్ద నుంచి బ్రహ్మాస్త్రాన్ని కూడా స్వీకరిస్తాడండి. కాబట్టి అతని వద్ద బ్రహ్మాస్త్రం అనేది కూడా ఉంటుంది మేఘనాథుడి వద్ద. ఆ బ్రహ్మాస్త్రం కారణంగానే లక్ష్మణుడు మూర్ఛపోతాడు. సీత తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు? మిథిల, అయోధ్య, కిష్కింధ, పంచవటి. చూడండి, ఇక్కడ మిథిలా నగరానికి చెందినవాడు జనకుడు. జనకుని యొక్క కుమార్తె సీత. కాబట్టి మిథిలా ప్రాంతంలో సీత యొక్క తల్లిదండ్రులు ఉన్నారు. దీనినే జానక్పూర్ అని కూడా అంటారు. ప్రెజెంట్ ఇప్పటికీ కూడా నేపాల్‌లో ఉంటుంది ఇది. జానక్పూర్ అనే పిలుస్తారు దీన్ని ఇప్పటికీ కూడా. లంకా నగరంలో హనుమంతుడిని ఏ ఆయుధంతో బంధించారు? లంకలోకి ఎంటర్ అయినటువంటి హనుమంతుడిని ఒక ఆయుధంతో బంధించడం అనేది జరిగిందండి. అంటే లంకకి నిప్పు పెట్టిన తర్వాత, ఇవన్నీ చేసిన తర్వాత, అంటే నిప్పు పెట్టడానికి ముందు తనను బంధించడం అనేది జరిగింది. ఆ తోకకు నిప్పు పెట్టిన తర్వాత దానితోనే హనుమంతుడు లంకను తగలబెట్టడం అనేది జరిగింది. అయితే ఆ విధంగా హనుమంతుడిని ఏ ఆయుధంతో బంధించగలిగారనేది ఇక్కడ మన క్వెషన్. నాగపాశం, వజ్రాస్త్రం, ఖడ్గం, బ్రహ్మాస్త్రం. ఆన్సర్ బ్రహ్మాస్త్రం. లంకా నగరంలో హనుమంతుడిని బ్రహ్మాస్త్రంతో బంధించారు. రాముడు మరియు లక్ష్మణుడు నిద్రలో ఉన్నప్పుడు ఏ రాక్షసుడు యుద్ధ భూమి నుండి అపహరించాడు? అంటే రామలక్ష్మణులు నిద్రలో ఉన్నప్పుడు యుద్ధ భూమి నుంచి వారిని అపహరించారనమాట. అది ఎవరు? తారకాసురుడు, కంకాసురుడు, అహిరావణుడు, ప్రహస్తుడు. ఇక్కడ మన ఆన్సర్ అహిరావణుడు అండి. ఇతనినే మై రావణుడు అని కూడా అంటారు. ఇతనినే మై రావణుడు అని కూడా అంటారు. ఈ మైరావణుడు రావణుని యొక్క సోదరుడండి. అహిరావణుడు లేదా మైరావణుడు రావణుని యొక్క సోదరుడు. రామచరితమానస్‌ను ఎవరు రచించారు? సూర్దాస్, తులసీదాస్, బిహారీలాల్, రామాదారి. ఇది మనందరికీ తెలుసు. స్కూలింగ్‌లో కూడా అందరూ చదువుకున్నదే. తులసీదాస్. రామచరితమానస్‌ను తులసీదాస్ రచించడం జరిగింది. యుద్ధానికి ముందు శ్రీరాముడు శివలింగాన్ని ఎక్కడ ప్రతిష్ఠించాడు? ఆప్షన్స్: కన్యాకుమారి, రామేశ్వరం, అనెగుంది, మదురై. యుద్ధానికి ముందు శ్రీరాముడు శివలింగాన్ని రామేశ్వరంలో ప్రతిష్ఠించడం అనేది జరిగిందండి. లవకుశులు బంధించిన గుర్రం ఏ యాగానికి సంబంధించినది? చండీ యాగం, రుద్రయాగం, అశ్వమేధ యాగం, గాయత్రి యాగం. ఐ థింక్ మెనీ ఆఫ్ దెమ్ నోన్ దిస్ వన్. అశ్వమేధ యాగం. అశ్వమేధ యాగం. రామాయణంలో శేషనాగు ఏ అవతారంలో ఉన్నాడు? రామాయణంలో శేషనాగు ఏ అవతారంలో ఉన్నాడు? శేషనాగు అంటే ఇట్ మీన్స్ ఆదిశేషుడు. లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, విభీషణుడు.
ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి లక్ష్మణుడండి. రామాయణంలో లక్ష్మణుడు అవతారంలో ఆదిశేషుడు ఉండడం అనేది జరిగింది. శ్రీరాముడు సీతను విడిచిపెట్టినప్పుడు ఆమె ఏ ఋషి ఆశ్రమంలో ఉంది? విశ్వామిత్రుడు, వాల్మీకి, బృహస్పతి, సందీప ముని. ఇక్కడ మన ఆన్సర్ వాల్మీకి ఆశ్రమంలో సీత ఉండడం అనేది జరిగింది. శబరి ఎవరి ఆశ్రమంలో ఉంది? మాతంగముని, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, వాల్మీకి. శబరి యొక్క ఎంగిలి పండ్లను శ్రీరాముడు తిన్నాడు అనేటువంటి స్టోరీ కూడా చాలా మందికి తెలుసు. అయితే ఇప్పుడు ఆ శబరి అనే ఆవిడ ఎవరి ఆశ్రమంలో ఉండేది అంటే ఇక్కడ మన ఆన్సర్ మాతంగముని. మాతంగముని యొక్క ఆశ్రమంలో శబరి ఉండేదండి. ఇది 2021లో కూడా అడిగినటువంటి బిట్ అండి ఇది. ప్రిలిమ్స్‌లో అడిగాడు. రామాయణంలో ఇంద్రజిత్ అనే బిరుదు ఎవరికి కలదు? కుంభకర్ణుడు, అక్షయ కుమారుడు, మేఘనాథుడు, రావణుడు. ఇంద్రజిత్ అనేటువంటి బిరుదు మేఘనాథుడికి కలదండి. ఇతను రావణుని యొక్క కుమారుడు. ఈ మేఘనాథుడినే ఇంద్రజిత్ అని కూడా అంటారనమాట. సీతకు ఆభరణాలు, అంగరాగాలు ఇచ్చినది ఎవరు? అహల్య, అనసూయ, కౌసల్య, సుమిత్ర. ఇక్కడ ఆన్సర్ అనసూయ అండి. సీతారాములు అత్రి మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్లారు అని కూడా మనం చెప్పుకుంటాం. ఆ అత్రి మహర్షి యొక్క భార్యే అనసూయ అన్నమాట. ఆవిడ సీతారాముల వివాహం ఏ విధంగా జరిగింది ఏంటి అని చెప్పి సీత ద్వారా చెప్పించుకొని, వారికి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత సీతకు ఆభరణాలు, అంగరాగాలు ఇవన్నీ కూడా అనసూయ ఇచ్చింది. ఏ రాక్షసుని భుజాలను రామలక్ష్మణులు తెగ నరికారు? కబంధుడు, విరాధుడు, దూషణుడు, కుంభకర్ణుడు ఇవి మన ఆప్షన్స్. అయితే రామలక్ష్మణుడు ఏ రాక్షసుని యొక్క భుజాలను తెగ నరికారు అన్నాడు. అంటే ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి విరాధుడు. ఆన్సర్ వచ్చేసి విరాధుడు అండి. ఇతని యొక్క చేతులు యోజనాలు పొడవైనటువంటి చేతులనేవి ఇతనికి ఉండేవన్నమాట. ఇతను ఒక గంధర్వుడు. బట్ ఆ శాపం కారణంగా ఇతను ఈ విధంగా ఈ రాక్షసుడుగా ఉండడం అనేది జరుగుతుంది. అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు తారసపడినటువంటి రాక్షసులలో ఇతను కూడా ఒకడు. ఇతనిని సంహరించి ఇతనికి కూడా శాప విమోచనం అనేది శ్రీరాముడు చేస్తాడు. వాలిని రాముడు ఎలా చంపాడు? చూడండి ఇక్కడ. మల్ల యుద్ధంలోనా? నదీ తీరాన చంపాడా? చెట్టు చాటున? లేదంటే ఒక శిఖరం పైనుండి చంపాడా? అని మన ఆప్షన్స్. ఇక్కడ వాలిని శ్రీరాముడు చెట్టు చాటున నిలిచి చంపాడు. ఎందుకు చెట్టు చాటున నిలిచి చంపాల్సి వచ్చింది అంటే, వాలికి ఒక వరం ఉంటుందండి. అంటే తను ఎవరితోనైతే పోరాడుతుంటాడో, ఎవరితోనైతే అతను యుద్ధం చేస్తుంటాడో, తనకి ఎదుట ఉన్నటువంటి వ్యక్తి యొక్క బలం కూడా అతని బలంగా చేరుతుందనమాట. అంటే వాలికి ఎదురుగా నువ్వు పోరాడితే నీ బలం కూడా వాలికే చెందుతుంది. సో, అప్పుడు అతనిని ఎదురుగా ఉండి ఓడించడం కష్టం కాబట్టి, తప్పనిసరి పరిస్థితుల్లో శ్రీరాముడు చెట్టు చాటున నిలిచి వాలిని సంహరించడం అనేది జరిగింది. రావణుని తన చంకలో ఇరికించుకొని తిప్పినది ఎవరు? అంటే రావణుని ఒక చేత్తో పట్టుకొని తిప్పాడనమాట. ఎవరు అని చెప్పి అంటే ఇక్కడ అంగదుడు, వాలి, సుగ్రీవుడు, హనుమంతుడు. ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి వాలి అండి. ఎందుకంటే ఆల్రెడీ చెప్పుకున్నాం మనం వాలి చాలా బలవంతుడు అని. రావణుడు కూడా మొదట వాలితో యుద్ధం చేయడానికి చూస్తాడు. బట్ ఎప్పుడైతే మనం చెప్పుకున్నాం కదా! అతనికి ఒక వరం అనేది ఉంది అని ఎదుటి వ్యక్తి యొక్క శక్తిని కూడా తను తీసుకోగలడు. ఆ విధంగా రావణుడు ఈ వాలి చేతిలో పొందినటువంటి ఓటమిని చూసిన తర్వాత వాలితో స్నేహం అనేది చేసుకున్నాడనమాట. ఇతనితో వైరం కాదు స్నేహం చేసుకోవాలని చెప్పి రావణాసురుడు వాలితో మైత్రిని కొనసాగించాడు. ఇంద్రజిత్ హనుమంతుని ఏ అస్త్రంతో బంధించాడు? చూడండి ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాం. ఏ అస్త్రంతో హనుమంతుడిని బంధించారు అని. ఏ అస్త్రం? బ్రహ్మాస్త్రంతో బంధించాం. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఆ బ్రహ్మాస్త్రాన్ని ఎవరు వేశారు హనుమంతుడిపై అంటే ఇంద్రజిత్ వేశాడు. ఇంద్రజిత్ అంటే ఎవరండి మనకిక్కడ? మేఘనాథుడు. మేఘనాథుడినే ఇంద్రజిత్ అని కూడా అంటారు. అంటే ఇక్కడ మనకు ఆ ఇంద్రజిత్తే బ్రహ్మాస్త్రాన్ని హనుమంతుని పైకి వేశాడు. ఇక్కడ హనుమంతునికి కూడా బ్రహ్మాస్త్రానికి అంటే అది బ్రహ్మాస్త్రం అంటే బ్రహ్మ నుంచి వచ్చినటువంటి అస్త్రం అండి అది. అంటే ఆ అస్త్రాన్ని గౌరవించి హనుమంతుడు కూడా లొంగిపోతాడు. మళ్ళా తిరిగి అతను ఎటువంటి ప్రయత్నం కూడా విడిపించుకోవడానికి చేయడనమాట. శూర్పణఖ భర్తను ఎవరు చంపారు? బ్రహ్మ, విష్ణువు, రావణుడు, రాముడు. ఇక్కడ మనం అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఉంటుందండి. శూర్పణఖ భర్తను ఎవరు చంపారు అనేది. ఎందుకంటే
రావణుని యొక్క చెల్లెలు శూర్పణఖ. బ్రహ్మ, విష్ణువు, రాముడు వీరెవరైనా సరే చంపుండాలి అని చెప్పి మనం అనుకుంటాం. బట్ ఇక్కడ జరిగిందేంటంటే శూర్పణఖ యొక్క భర్తను పొరపాటున యుద్ధంలో రావణుడే చంపేస్తాడు. అంటే అనుకోని పరిస్థితుల్లో అతని యొక్క ఆయుధం తగిలి శూర్పణఖ యొక్క భర్త రావణాసురుడి చేతిలోనే మరణిస్తాడు. ఆ మరణించిన శూర్పణఖ భర్త ఎవరు? శూర్పణఖ భర్త ఎవరు అంటే అఖండుడు, విద్యుజ్జిహ్వుడు, గోకర్ణుడు, త్రిజటుడు. ఇక్కడ మన ఆన్సర్ విద్యుజ్జిహ్వుడు అండి. ఈ విద్యుజ్జిహ్వుడే శూర్పణఖ యొక్క భర్త. ఇతను ఒక యుద్ధంలో పొరపాటున రావణాసురుడి చేతిలో మరణించడం అనేది జరుగుతుంది. రాముడు దేవేంద్రుడిని ఎవరి ఆశ్రమం వద్ద చూశాడు? చూడండి, రాముడు అరణ్యవాసానికి వెళ్ళాడు అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా! ఆ అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు కొంతమంది మునులను కూడా కలవడం జరిగింది. ఆ ప్రాసెస్‌లో శ్రీరాముడు దేవేంద్రుడిని కూడా చూడడం జరిగింది, ఇంద్రుడిని. అయితే ఆ ఇంద్రుడిని ఎవరి ఆశ్రమం వద్ద చూశారు? అగస్త్యుడు, గౌతముడు, శరభంగుడు, భరద్వాజుడు. ఇక్కడ రాముడు దేవేంద్రుడిని శరభంగ ముని ఆశ్రమం వద్ద చూశాడండి. రాముడు దేవేంద్రుడిని శరభంగ ముని ఆశ్రమం వద్ద చూశాడు. రాముడికి ఆదిత్య హృదయం బోధించింది ఎవరు? వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, భరద్వాజుడు, అగస్త్యుడు. రాముడికి ఆదిత్య హృదయాన్ని బోధించింది అగస్త్యుడు. అగస్త్యుడు రాముడికి ఆదిత్య హృదయాన్ని బోధించాడు. విభీషణుని భార్య ఎవరు? సరమ, సులోచన, సుకన్య, సుందరి. ఆన్సర్ వచ్చేసి సరమ అండి. విభీషణుని భార్య సరమ. సీతాపహరణానికి వెళ్తున్న రావణుడు ఎవరి సహాయం తీసుకున్నాడు? ఇంద్రజిత్తుదా, మారీచుడిదా, అకంపనుడిదా, దుర్బలుడిదా? ఎవరు తీసుకున్నాడండి? మారీచుడిది. ఆ మారీచుని యొక్క సహాయం తీసుకొనే మారీచుడు ఇలా మాయాలేడిగా వచ్చిన తర్వాత ఆ లేడి రూపంలో ఉన్నటువంటి ఆ మారీచుడిని సంహరించింది ఎవరు అంటే శ్రీరాముడు. సంపాతి ఎవరి సోదరుడు? హనుమంతుడా, జటాయువ, ప్రలంబుడ, క్రోధనుడా? సంపాతి జటాయువు యొక్క సోదరుడండి. అండ్ అలానే దశరథునికి మంచి మిత్రుడు కూడా. దశరథునికి మంచి మిత్రుడు జటాయువు యొక్క సోదరుడు. రావణాసురుడు సీతను అపహరించుకొని వెళ్తున్నప్పుడు అడ్డుపడి ప్రాణాలు వదిలినటువంటి జటాయువు యొక్క సోదరుడే సంపాతి. ఆ సంపాతి దశరథునికి కూడా చాలా మంచి మిత్రుడు.